జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ పార్టీ పెట్టి 10 ఏళ్లలో ఏ రోజైనా ఏ పార్టీ నాయకుడి మీదైనా ఆయన చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? గౌతమ్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నట్టుగానే తీసుకుని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. దువ్వాడ శ్రీనివాస్ కి కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేయకుండానే ఎమ్మెల్సీకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు సస్పెండ్ చేశారండి? ఆయన ఆఫ్ ద రికార్డు లోకేష్ గారిని, టీడీపీని, అలాగే ఎన్డీఏ కూటమిని ప్రశంసిస్తున్నారని చెప్పి ఆయన వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు సస్పెండ్ చేశారు తప్పితే దువ్వాడ శ్రీనివాస్ వైవాహిక జీవితం గురించి కానీ లేకపోతే ఏదైతే ఇష్యూ నడిచిందో, ఎవరైతే ఆడపిల్లల పాపం బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని బతిమలాడుకున్నారో ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఫ్యామిలీ అంశాలు తీసుకొస్తే వేరే రకంగా వాళ్ళు మాట్లాడతారు. ఎందుకు అలా కాదండి, అదే అంటే నేను పర్సనల్ ఇష్యూకి రాజకీయాలకి ముడిపెట్టడం అనవసరం కదా బాబు. కరెక్టేనండి, నేను అంటుంది ఆ రోజు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ మేము మాత్రం జనసేన పార్టీ తరఫున ఫ్యామిలీ ఇష్యూస్ సంబంధించిన మా కిరణ్ రాయల్ ఎందుకంటే మేము సస్పెండ్ చేసాం చెప్పండి? ఓకే, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఎందుకు చెప్పాం? అది ఆయన పర్సనల్ ఇష్యూ కదా. కానీ పార్టీ ప్రతిష్టకు కానీ పార్టీ నియమ నిబంధనలకు కానీ ఎవరైనా అతిక్రమిస్తే తప్పనిసరిగా వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది. పార్టీ విధి విధానం, అది మా పార్టీ విధి విధానం తీసుకోవాలని చెప్పట్లేదు. అజయ్, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కష్టం వస్తే అప్పుడే పవన్ కళ్యాణ్ బయటకు వస్తారట? ఇందాక బయట కూడా మీకు వినిపించాను. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. వర్మ గారు, రోడ్డు మీద గజరాజ వెళ్తుంటే ఊర కుక్కలు మురుగుతుంటాయి, అటువంటి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరే అన్నారు, యాక్చువల్గా రోజా గారు బయట కూడా ఒకటి చూపించారు. అందులో ఆవిడ అన్నది భగవంతుడితో పెట్టుకుంటే ఎవరికి భవిష్యత్తు ఉండదు అని. మంత్రిగా ఉన్నప్పుడు భగవంతుడు సన్నిధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకున్న పాపానికి నగిరి కూడా గెలవకుండా చేశాడు భగవంతుడు. ఆ మాటకు వస్తే ఈరోజు కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీయో లేకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు. రోజా గారు కష్టాల్లో ఉంది. ఆవిడ బాధ వినే పరిస్థితిలో ఎవడూ లేడు అక్కడ. కనీసం అప్పుడప్పుడన్నా సరే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి మీడియా సమావేశాలు పెడితే అప్పటికన్నా సరే రాష్ట్రంలో రోజా అని ఒక ఆవిడ ఉంది అని గుర్తుపెట్టుకునేదానికి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించో, ఆయన వ్యక్తిగతం గురించో, ఆయన రాజకీయ జీవితం గురించో, లేకుంటే తెలుగుదేశం పార్టీ గురించో, చంద్రబాబు గారి గురించో మాట్లాడే కనీస నైతిక విలువలు రోజా గారికి లేవండి. వర్మ గారు, నేను ఒక విషయం చాలా